శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం రాసక్రీడలు ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడి నుంచి 5 అధ్యాయాలు శ్రీకృష్ణ పరమాత్ముడు సల్పినటువంటి గోపికలతో రాసక్రీడల యొక్క వివరాలన్నీ కూడా వ్యాసుల వారు అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. భాగవతంలో, శ్రీమద్భాగవతంలో దశమ స్కందం ఎంత ప్రాముఖ్యమైనదో ఆ దశమ స్కందంలో కూడా ఈ రాసక్రీడల ఘట్టం అనేటువంటి ఈ 5 అధ్యాయాలు సుప్రసిద్ధమైనటువంటి కథాభాగాలు, అతి పవిత్రమైనటువంటి, ఇంకా చెప్పాలంటే నివృత్తి మార్గానికి ఇది పునాది వేసేటువంటి, ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గానికి కలిగించేటువంటి అట్లాంటి ఈ రాసక్రీడలు మనం చెప్పుకుంటున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 29వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం ఒక్క శ్లోకం చెప్పుకోవడం జరిగింది. మొదటి శ్లోకమే ప్రారంభించుకుని ఈ రాసక్రీడల యొక్క పరిచయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. శ్రీసుక ఉవాచ భగవానపి తారాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః అని చెప్పుకున్నాం. అంతకుముందు భగవంతుడు వాళ్ళకి మాట ఇచ్చినట్టుగా గోపికలందరికీ కూడా కాత్యాయని వ్రతాన్ని చక్కగా ఆచరించారు కాబట్టి మీకు తగినటువంటి ఫలం దక్కబోతున్నది, రాబోయేటువంటి శరద్వెన్నెలలో మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఆ సందర్భంలో గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వాళ్ళని పంపించేశారు స్వామి. అటువంటి శరత్కాలం రానే వచ్చింది. ఆ శరత్కాలంలో స్వామివారు ఈ గోపికల యొక్క కోరిక తీర్చాలనేటువంటి నిశ్చయానికి వచ్చి యోగమాయాముపాశ్రిత, తన యొక్క పరిపూర్ణమైనటువంటి యోగమాయని ఆశ్రయించి, సంపూర్ణమైనటువంటి యోగమాయని ఆశ్రయించి వాళ్ళ కోరిక తీర్చాలనుకున్నారు స్వామి అక్కడ. అయితే అసలు రాసలీల అనేటువంటి ఈ పదానికి అర్థం, రసం అంటే మామూలుగా పరమాత్మ అని అర్థం. మామూలుగా రసం అంటే మనకి నవరసాలు వస్తాయి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భీభత్స, భయానక, అద్భుత, శాంతరసాలు అనేటువంటివి నవరసాలు వస్తాయి. ఇంకొంతమందికి ఒకటే రసం తెలుసు, తినేటప్పుడు తినే రసం. కానీ రసం అనే పదానికి అర్థం ఏంటంటే పరమాత్మ అని అర్థం. మరి ఇది రసం కాదు, రాసం. రసోవై సహ అని శృతి వాక్యం కూడా. రసోవై సహ, సహ రస అని చెప్పి చెప్తున్నాయి. ఆ పరమాత్మనే రసం. రస్యతే ఇతి రస అని దాని యొక్క వ్యుత్పత్తి. రస్యతే ఇతి రస అంటే వేత్తి యత్ర నచైవాయం అన్నట్టుగా వేరే విషయం అంటూ ఏదీ తెలియకుండా అనుభవించబడేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు రసమని పదంతో చెప్పబడతాడు. ఇంకా వేరే విషయమే ఉండదు. సమస్తమైనటువంటి విషయాలు విడిచిపెట్టేసి ఏదైతే అనుభవించడానికి తగినటువంటిది ఏదైతే అనుభవించేటువంటి వాడు రసస్యేదం రాసం అంటారు. ఇప్పుడు మనం చెప్పేది రాసం, రాసలీల. రసస్య ఇదం రాసం అంటే పరమాత్మకి సంబంధించినటువంటి బ్రహ్మానందం ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మానందాన్ని రాసము అంటారు. కాబట్టి ఈ రాసలీల అనేటువంటి పదంలో చాలా మంది శారీరకమైనటువంటి భోగాలు, సుఖాలు అనే అర్థం తీసుకుంటారు. కాబట్టి నేను వేదార్థపరంగా అర్థం చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేను రసోవై సహా దగ్గర నుంచి తీసుకొచ్చాను మీకు. రసస్య ఇదం రాసం అంటే పరమాత్మకి సంబంధించినటువంటి బ్రహ్మానందం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని రాసం అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు. ఆయన యొక్క లీల ఏదైతే ఉంటుందో అదే విలాసం, అదే లీలా విలాసం.
అంటే సాధకుడైనటువంటి వాళ్ళకి, యోగులైనటువంటి వాళ్ళకి, ఇట్లా ఈ విధంగా సర్వము సమర్పించినటువంటి, ఆత్మని సమర్పించినటువంటి గోపికల లాంటి పరమభక్తులైనటువంటి వాళ్ళకి తేలికగా, ఏ కష్టము లేకుండా, ఏ తపస్సాధన లేకుండా, శరీరాన్ని ఏ విధంగానూ కృషింప చేయకుండా, శ్రమ ఏమీ లేకుండా జీవులకి అటువంటి బ్రహ్మానందాన్ని ఇవ్వటం అనేటువంటి క్రియ ఏదైతే ఉంటుందో అది రాసలీల. అంటే అటువంటి శ్రమ లేకుండా ఆ బ్రహ్మానందం ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మానందాన్ని ఎదుటి వారిలో ప్రవేశపెట్టడమే ఈ రాసలీల. చూపించడం కూడా కాదు, ఆ రాసలీల ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని వాళ్ళలో ప్రవేశపెడతారు స్వామి. అది రాసలీల. అటువంటి ఆనందం వాళ్ళకి కలగాలి, ఈయనకి కాదు, వాళ్ళకి కలగాలి. అది రాసలీల. లోకంలో జనులందరూ కోరుకునేది సుఖమే కదండి, ఆనందమే కదా. అది ఎలా లభిస్తుంది అంటే సుఖార్థా సర్వవృత్తయ. అంటే ఎవరు ఏ పని చేస్తున్నా కూడా మనం సుఖపడటానికి చేస్తుంటాం. అట్లాంటి సుఖంలో బ్రహ్మానందాన్ని పొందేటువంటిది ఇది. అట్లాంటి రాసలీలలో మనం రెండో శ్లోకంలోకి వస్తున్నాం. స్వామివారు అటువంటి యోగమాయని ఉపాసించి ఆ రాసలీల కార్యక్రమాన్ని సలుపుతున్నారు ఇక్కడ. ఎప్పుడు సమయము, సందర్భము ఆయన చక్కగా అన్ని కూడా సెట్ చేసి పెట్టేశారు. శరద్రాత్రులలో అని చెప్పేశారు. తదోడు రాజ కకుభక్కరైర్ముఖం ప్రాచ్యాం విలింపన్నరురే అరుణేన సంతమై ప్రాచ్యా విలింపన్నరుణేన సంతమై సచర్షణీనాం ఉదగాశ్రుచో మృజన్ ప్రియ ప్రియాయ ఇవ దీర్ఘదర్శనః. తదోడు రాజ కకుభక్కరైర్ముఖం. తదా ఉడురాజ విడదీస్తే తదా ఉడురాజ. తదా అప్పుడు ఉడురాజ. ఉడు అనే పదానికి అర్థం నక్షత్రాలు. ఉడు రాజ అంటే నక్షత్రాలకి రాజు. ఎవరయ్యా అంటే చంద్రుడు, తారలకి అధిపతి, తారాధిపతి అయినటువంటి చంద్రుడు. తదా ఉడురాజ కకుభక్కరైర్ముఖం. తన యొక్క కిరణాలతో, చల్లటి వెన్నెల కురిపించేటువంటి కిరణాలతో అక్కడ ఆకాశంలో తూర్పు దిక్కుని తన యొక్క చల్లటి కిరణాలతో అక్కడ తూర్పు దిక్కుని ఎర్రగా కావిస్తున్నట్ట. తూర్పు అనేటువంటి నాయక యొక్క ముఖాన్ని ఎరుపుదనం కలిగిస్తున్నట్ట చంద్రోదయంతో. చంద్రుడు ఉదయిస్తున్నాడని చెప్పడం ఇక్కడ వర్ణన ఈ శ్లోకం అంతా. చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఎలా ఉంది తూర్పు దిక్కు అంటే ఎర్రగా ఉంది. ఎలా ఉంది అంటే ఒక నాయకుడు వెళ్ళి నాయకుని ముద్దు పెట్టుకుంటే, చుంబనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నట్టుగా ప్రాచ్యావిలింపన్నరుణేన శంతమై. శంతమై సుఖకరమైనటువంటి తన చక్కటి కరములతో, చంద్ర కిరణములతో ముఖం. ముఖం ఎవరి ముఖం అది? ప్రియ ప్రియాయ ఇవ దీర్ఘదర్శన. దీర్ఘదర్శన ఎంతో కాలం తర్వాత, ఆ విరహ బాధంతా తట్టుకున్న తర్వాత తన ప్రియురాలికి ఆనందాన్ని కలిగించడానికి వచ్చినటువంటి నాయకుడు అలా వచ్చి ప్రియురాలి దగ్గర ప్రియ ప్రియాయ ఇవ. ప్రియుడు దీర్ఘదర్శన ప్రియ, ఎంతో కాలం తర్వాత నాయకురాలి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రియుడి వలె చంద్రుడు ఆ తూర్పు దిక్కు దగ్గరికి వెళ్ళి ఆ తూర్పు దిక్కుని ప్రియాయ, ఆ ప్రియురాలికి ఆ తూర్పు దిక్కు, దిక్కు అనేటువంటి స్త్రీలింగం, చంద్రుడు పుంలింగం కాబట్టి ఈ చంద్రుడు తూర్పు దిక్కునకి అక్కడికి వెళ్ళి ఉదయించే చంద్రుడు ఎలా ఉంటాడు? ఎర్రగా, ఆ ప్రాంతం అంతా ఆ సమయంలో ఎర్రగా ఉంటుంది. అదే సూర్యాస్తమయ సమయంలో ఇరుపక్కన ఎర్రగా ఉంటుంది. చంద్రోదయ వేళ అటుపక్కన ఎర్రగా ఉంటుంది. సప్తమి అష్టమి సందర్భాలలో ఎక్కువగా ఒకేసారి రెండు మనం చూస్తూ ఉంటాం. సూర్య అస్తమము, చంద్ర ఉదయము రెండు మనం ఒకసారి గమనించడం. కాళిదాసు చాలా బాగా వర్ణిస్తాడు ఇక్కడ. ప్రాచ్యా విలింపన్ అరుణేన సంతమై. ప్రాచ్యాదిశి తూర్పు దిక్కు అనేటువంటిది ఈ చంద్రుడి యొక్క ఉదయంతో విలింపన్ అరుణేన చక్కగా అరుణకాంతులతో సచర్షణీనాం ఉదగాత్ శుచో మృజన్. శుచః అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ శుచః విడతీస్తే శుచః మృజన్. శుచః అంటే ఆ తాపాన్ని మృజన్ పోగొట్టాలి. తాపం పోగొట్టేటువంటి విధంగా. ఏం తాపమయ్యా అంటే దీర్ఘదర్శన తాపం. ఎన్నో రోజులకి నాయకుని కలుస్తున్నాడు. నాయకుడు ఎన్నో రోజుల తర్వాత కలుస్తున్నాడు. ఆ తాపం ఏదైతే ఉంటుందో ఆ విరహ తాపాన్ని పోగొట్టడానికా అన్నట్టుగా సచర్షణీనాం ఉదగాత్. ఉదగాత్ అంటే ఉత్ అగాత్.
అలా పైకి లేస్తున్నాడు చంద్రుడు. తూర్పు దిక్కుని చక్కగా ఎర్రటి కాంతులతో ప్రకాశించవచ్చు. చంద్రోదయాన్ని వర్ణించాలి ఈ శ్లోకం. తూర్పు దిక్కుని ఆ తూర్పు దిక్కుని ఎర్రదనం చేస్తున్నాడు అంటే ఏంటంటే, ఆ సందర్భంలో చంద్రుడు ఆ సమయంలో అలా పైకి లేస్తున్నాడు అంటే పున్నమి వెన్నెల కావస్తుంది. త్వరగా ఎర్రగా ఉంది. ఈ ఎర్రగా ఉండటం అనేటువంటిది గుర్తు ఏమిటి అంటే, నాయకుడు ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి నాయకుడు విరహ వేదంతో వచ్చి ప్రియురాలికి అలా చుంబనం చేస్తే ఆ అధరామృతాలతో అక్కడ ఎర్రబడినట్టుగా, ముఖం ఎర్రబారినట్టుగా సుఖాన్ని కలిగించేటువంటి విధంగా శుచోమృజన్ ఆ విరహ తాపం ఏదైతుందో ఆ తాపం పోగొట్టడానికి అన్నట్టుగా ఆ విధంగా చంద్రుడు వచ్చి తూర్పు దిక్కుని ముద్దు పెడుతున్నాడు అంటే దాని అర్థం చంద్రోదయం కలుగుతుంది. ఆ తర్వాత దృష్ట్వా కుముద్వంతమఖండ మండలం ప్రమాణనాభం నవ కుంకుమారుణం వనం చ తత్కోమల గోభిరంజితం జగౌకలం వామదృశాం మనోహరం దృష్ట్వా కుముద్వంతమఖండ మండలం. అఖండ మండలం ఎలా ఉన్నాడు చంద్రుడు అనేది ఈ పదంలో చెప్తున్నారు. మండలము అంటే మనకి ఎలా అయితే ఒక సర్కిల్ లాగా ఉంటుందో దాన్ని మండలం అంటారు. చుట్టూ అలా గుండ్రంగా ఉండేదాన్ని మండలం అంటారు. చంద్రుడు ఎలాంటి మండలంతో ఉన్నట్ట? ఈ మామూలుగా ఉండేటువంటి అలా గోరువంకలాగా అలా ఉంటాడు ఒక్కోసారి. ఇప్పుడు అలా కాదు, అఖండ మండలం పూర్ణ చంద్రుడితో అలా కుముద్వంతం చంద్రుడు ఆ పున్నమి నాటి యొక్క ఉదయించినటువంటి నిండు చంద్రుడి యొక్క బింబం కలువలకి వికాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుముద్వంతం ఆ కుముదములు ఆ కలువలు అలా హాయిగా వికసిస్తూ ఆనంద పరవశమైపోతుంటాయి. అటువంటి ఆ సన్నివేశాన్ని చూసి దృష్ట్వా కుముద్వంతమఖండ మండలం రమాననాభం నవ కుంకుమారుణం. రమా ఆననాభం ఈ పదాన్ని విడతీస్తే రమా ఆనన ఆభం అంటే లక్ష్మీదేవి ముఖమండలము వలె శోభాయమానంగా ఉన్నటువంటిది అనర్థం. రమ ఆనన ఆభం 3 పదాలు ఉన్నాయి దాన్ని. రమ అంటే లక్ష్మీదేవి, ఆనందము అంటే ముఖం. లక్ష్మీదేవి యొక్క ముఖము మండలం ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ చంద్రుడు, పూర్ణ చంద్రుడు ఇక్కడ లక్ష్మీదేవి, ఇద్దరు తోబుట్టువులే. కానీ ఆ చంద్రుడితో పోలుస్తూ ఉంటారు నాయకుని పోల్చేటప్పుడు ఎప్పుడైనా సరే. ఆమె ముఖం చంద్రబింబం అవలే ఉన్నది అన్నట్టు. ప్రమాణ నాభం నవ కుంకుమారుణం. నవ కుంకుమ అరుణం, కుంకుమ కాంతులతో అరుణ కాంతులతో అలా అలా పైకి లేస్తూ ఉంటే వనం చ తత్కోమల గోభిరంజితం. కోమలమైనటువంటి ఆ చంద్రకిరణాల స్పర్శతో ఆ వనమంతా కూడా రాగరంజితమై కలకల్లాడిపోతుంది. వనం చ తత్కోమల గోభిరంజితం. ఎర్రగా చక్కగా ఉన్నటువంటి వనం అంటే అందమైనటువంటి చక్కగా ఉద్యానవనాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. ఓ పక్కన చక్కగా యమునా నది జలమల యొక్క ప్రవాహం కనిపిస్తున్నది. అందమైనటువంటి చంద్రుడు ఉన్నాడు పక్కన, పండు వెన్నెలను కురిపిస్తున్నటువంటి పున్నమి చంద్రుడు ఉన్నాడు. సరే నాయకుడు కథానాయకుడు సరిగ్గా ఇక్కడే ఉన్నాడు ఓ పక్కన. ఇక చివరికి ఏం కావాలయ్యా? ఎక్కడో ఉన్నారు నాయకులు, నాయికామణులు. నాయకుడు ఇక్కడ ఉన్నాడు. రంగమంతా సిద్ధమైంది, రంగం సిద్ధమైంది. పైన చంద్రుడు, లేకపోతే వాతావరణము, వసంతుడు, వనములు, పుష్పాలు ఇవన్నీ బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? జగౌకలం వామదృశాం మనోహరం. వామదృశాం మనోహరం కలం జగౌ. వామదృశాం అనే దానికి అర్థం స్త్రీలు. ఎవరా స్త్రీలు అంటే గోపికామణులు. ఆ గోపకాంతలందరికీ కూడా మనోహరాన్ని కలిగించేటువంటి విధంగా స్వామి కలం జగౌ. కలం అంటే శబ్దము. ఏం శబ్దం చేశాడు స్వామి? ఏం చేస్తాడు? చక్కటి వేణునాదాన్ని అలా వాయించి చక్కగా ఆ నాదంతో వాళ్ళందరినీ కూడా మనోహరమైనటువంటి తన యొక్క వేణునాదంతో వామదృశాం ఆ గోపికల యొక్క మనసుల్ని అలా ఆకర్షించి పారేశాడు. ఆకర్షించడం కూడా కాదు, లాగేశాడు అంతే. ఆ మనసుల్ని లాగేస్తున్నాడు ఆకర్షణ ఆ వేణునాదం. కుముద్వంతం అఖండ మండలం. అఖండమైనటువంటి మండలం అంటే రాత్రిపూట జరుగుతున్నటువంటి రాసలీలలు ఇవన్నీ. అసలు ఏమిటి రాత్రి అనేటువంటి దాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. రాసక్రీడలు జరిపేటప్పుడు శరద్రాత్రి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయంగా మనం ప్రస్తావించుకోవచ్చు. అంతకుముందు ఈ రాత్రి ఎందుకు అన్నాడు
రాత్రిపూట అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. పైన మొదటి శ్లోకంలో కూడా వచ్చింది, భగవానపి తా రాత్రి శరదోత్ఫుల్ల మల్లికా తా రాత్రి అన్నారు. అక్కడ కూడా రాత్రి అనేటువంటి దేనికి సంకేతము? అసలైతే అంధకారం, తమస్సు. తమస్సు అంటే ఏమిటి? అంధకారం. అంధకారం అంటే అజ్ఞానమే. అయితే ఇక్కడ అజ్ఞానాన్ని కలిగించడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి జరుగుతున్నటువంటి ఈ లీల అంటే రాత్రి అనేటువంటి ఇంకా అజ్ఞానం కూడా కాదు, అపరిమితమైనటువంటి జ్ఞానానికి సంకేతం ఈ రాత్రి. పరిమితమైనటువంటి జ్ఞానం కూడా కాదు, అపరిమితమైన, అంతులేనటువంటి, ఇన్ఫినిట్. అటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానానికి సంకేతం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అన్నారు గీతలో. యా నిశా సర్వభూతానాం అంటే అందరికీ ఏదైతే రాత్రో, మన సామాన్యమైనటువంటి జనులందరికీ అది రాత్రి. కానీ మాకేం తెలియటం లేదు అని అందరూ అంటూ ఉంటారో అటువంటి రాత్రిపూట యోగేశ్వరుడైనటువంటి వాడు మాత్రం జాగ్రత్తతో, పరిపూర్ణ జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. యోగులైనటువంటి వాళ్ళకది జాగృత అవస్థ, సామాన్యమైన మానవులకి స్వప్నావస్థ, సుషుప్తావస్థ, జాగృత అవస్థ, అంతే. అది రాత్రి, అంధకారాన్ని కలిగించే రాత్రి. కానీ సాధకులైనటువంటి, యోగులైనటువంటి వాళ్ళకి ఆ అనుభూతి ఇతరులకు కూడా పంచి ఇచ్చేటువంటి సాధనకి ఉపయోగపడేటువంటి రాత్రికి. సుషుప్తి దశలో మాకేం తెలియటం లేదంటాం, కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఏమీ తెలియటం లేదు, ఈ స్థితిలో మాకేమీ తెలియటం లేదు. మీరు కలగంటారు, ఒక్కోసారి కళ మనకు గుర్తుంటూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఏం చూశానో నాకు తెలుసు, స్వప్నావస్థలో ఒక్కోసారి కళలో ఏం కన్నానో తెలుసు. ఈ జాగృత అవస్థకి, స్వప్నావస్థకి మధ్యలో ఇంకో సుషుప్తావస్థ ఉంది. ఈ సుషుప్తావస్థలో ఏం తెలియట్లా అని మనం అనుకుంటాం. ఆ ఏమీ తెలియటం లేదు అని తెలుసుకున్నావుగా నువ్వు, చాలు, ఆ విషయం చాలు. ఆ తెలియనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఏమీ తెలియటం లేదు అనే రూపంలో ఆ అభావం ఏదైతే ఉంటుందో, అంటే ఏమీ లేకపోవటం, మన మనసులో కానీ ఆలోచనలో కానీ ఏమీ లేకపోవటం. ఆ ఏమీ లేకపోవటం అంటే ఏంటంటే విషయ విశేష జ్ఞానం ఏదీ లేకపోవటం అనేది తెలుస్తూనే ఉంది మనకి. ఏమీ లేదు ఆ సమయంలో, సుషుప్తావస్థలో ఏం తెలియటం లేదు. అది యోగ సాధకులైనటువంటి వాళ్ళకి, యోగేశ్వరులైనటువంటి వాళ్ళకి అది అపరిమితమైనటువంటి జ్ఞానానికి ఉపయోగపడే సమయం. అది సామాన్య మానవులకి ఏమీ లేదు, కానీ అదే సమయంలో వాడుకుంటారు వాళ్ళు అంతరాత్మని భగవంతుడి వైపు మరల్చుతారు. మామూలుగా మనం పొద్దున కూడా సూర్యోదయం అయింది, సూర్యోదయం వల్ల మనం స్పష్టంగా ఈ జగత్తునంతా చూస్తున్నాం, వస్తువులు చూస్తున్నాం, సముద్రాలు, కొండలు, వనాలు, నగరాలు అన్ని చూస్తున్నాము, వ్యక్తులు అందరం మనకు బాగా కనిపిస్తున్నాం. కాబట్టి సూర్యాస్తమయం అయింది, సూర్యుడు వెళ్ళిపోయాడు ఆకాశంలో. సరే, సాయంత్రం అయిపోయింది, సూర్యుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? రాత్రిక. ఆ రాత్రిపూట మనం ఆకాశం వైపు చూడండి ఒకసారి, ఎన్ని నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, ఎన్ని తారలు, ఎన్ని గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిర్మయ మండలాలు కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడి కంటే ఎంత దూరంలో ఉండేవి ఆ నక్షత్రాలన్నీ కూడా. ఇప్పుడు నేను వర్ణిస్తున్నదంతా రాత్రి గురించి అండి, శరద్రాత్రి యొక్క విశేషం చెప్తున్నాను అంతే. 2వ శ్లోకంలో ఉన్నా, 3వ శ్లోకం సందర్భం వచ్చిన చోట వివరిస్తుంటాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఆ రాత్రిపూట సూర్యుడి కంటే ఎన్నో కోట్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు అనేటువంటివి ఎన్ని కనిపిస్తున్నాయి, ఎన్ని గెలాక్సీలు, ఎన్ని పాలపంతులు, ఎన్ని గోళాలు, ఎన్ని గుంపులు నక్షత్రాలు, జ్యోతిర్మండలాలు ఎన్ని వికసిస్తూ ఉంటాయి, అంతులేదు వాళ్ళు. అవన్నీ ఎప్పుడు చూస్తున్నామండి మనం? రాత్రిపూట చూస్తున్నాం, పగలు కాదు. పగలు ఏమైపోయినాయి అవన్నీ? పగలు ఉన్నాయా? పగలు మనకు కనిపిస్తున్నది ఏంటి? ఈ చుట్టూతా ఉండేవి, అంతే. సూర్యోదయం అయిన తర్వాత నీకు కనిపించేటువంటివన్నీ పరిమితమైనటువంటివి. రాత్రిపూట మనకి కనిపించేవి అపరిమితమైనటువంటివి. చూసారా? ఇందాక నేను చెప్పానే, అపరిమితమైనటువంటి జ్ఞానం రాత్రి అని చెప్పానే, దానికి వెళ్తున్నాను ఆ విషయాన్ని. పరిమితమైనటువంటి జ్ఞానం పొద్దున పూట మనకు కనిపించే వస్తువులు, ఈ ప్రపంచము, ఈ మనుషులు, అంతే. ఇది పరిమితం. పొద్దున పూట సూర్యోదయంలో మన ఆ నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు కనిపించట్లా, రాత్రిపూట కనిపిస్తుంది. అంటే అపరిమితమైనటువంటి, సుదూరమైనటువంటి నక్షత్రాలను మనం రాత్రిపూట చూడగలుగుతున్నాం. నీలాకాశం. ఆ పగలు మనం చూసేదంతా, అదంతా చూసింది చాలా తక్కువ, సూక్ష్మమైనటువంటి. పగలు సూర్యకాంతి కంటికి చాలా పరిమితంగా కనిపిస్తూ ఉంటుంది. శరీరమైనటువంటి ఇంద్రియాలతో ఈ పరిమితి లోబడి వ్యవహరిస్తూ ఉంటాం కదా పొద్దున పూట మనం. ఎందుకంటే ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, వీటికి లోబడే మనం పనిచేస్తాం. ఈ కళ్ళతోనే చూస్తాం.
కానీ చీకటిలో కూడా మనం ఎంతో సుదూరమైనటువంటి వాటిని రాత్రిపూట మాత్రమే మనం చూడగలుగుతాం. పరిమితికి లోబడి లోక వ్యవహారం చేసినప్పుడు లభించే జ్ఞానం కూడా పరిమితంగానే ఉంటుంది సూర్యకాంతిలో. కానీ జాగ్రత్త స్వప్న దశలు ఉన్నాయి చూసారా, ఆ దశల్లో అంటే జాగృత అవస్థ, స్వప్నావస్థ. ఇందాక మనం చెప్పాం జాగృత అవస్థ అంటే ఇప్పుడు నేను మేల్కొని ఉన్నాను, స్వప్నావస్థ అంటే నిద్రలో ఉంది. ఆ స్వప్నంలో నిద్ర కల్లో కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. పొద్దునే లేవగానే ఒక్కోసారి ఒక కళ గుర్తొస్తుంది, చెప్పుకుంటాం. ఈ రెండు అవస్థల్లో ఇంద్రియాలు ఎప్పుడు కూడా బహిర్ముఖంగా పనిచేస్తూ ఉంటాయి. నా కళ్ళు బయటకు చూస్తూ ఉంటాయి. జాగృత అవస్థకి అలాగే స్వప్నావస్థ కంటే భిన్నమైనటువంటి సుషుప్తావస్థ అనేటువంటి ఒకటి ఉంటుంది మధ్యలో. అటువంటి సందర్భంలో ఇంద్రియాలు బహిర్ముఖంగా పనిచేయడం కూడా ఆగిపోతుంది. ఈ విషయాలు మీకు చాలాసార్లు అంతకుముందు చెప్పాను. సుషుప్తావస్థలో ఇంద్రియాలు పనిచేయడం కూడా ఆగిపోయింది. కాబట్టి ఇంద్రియాల వల్ల ప్రభావం ఏం లేదు. ఇంద్రియాల కంటే మించింది ఇంకో శక్తి ఉంది, చైతన్యం అనే విషయం దగ్గర అప్పుడు మీకు చెప్పాను. కాబట్టి ఇంద్రియాలు బహిర్ముఖంగా ప్రవర్తిస్తాయి. అప్పుడు ఆయా పరిమితులు లోబడి మనకు ఏవైతే కనిపిస్తూ ఉంటాయో అవి మనం గుర్తించగలుగుతున్నాం. అది పరిమిత జ్ఞానం ఇస్తున్నాం. కానీ సుషుప్తి దశలో ఏమవుతుంది, ఇంద్రియాలు అంతర్ముఖమైపోయి అణిగిపోయి ఉంటాయి, లోపల అంతర్ముఖమైపోయి ఉంటాయి, ఇంద్రియాలు పనిచేయవు. ఆ సందర్భంలో ఒక అవధి అనేటువంటిది ఉండదు, ఒక పరిమితి అనేది ఉండదు. ఇంద్రియాలు ఈ లిమిట్ లోనే ఉండాలనేటువంటిది ఉండదు. ఆ అంతర్ముఖమై అణిగిపోయి ఉండుట కనుక ఏ విధమైనటువంటి అవధులు హద్దులు అనేవి ఉండదు కదా. కాబట్టి అపరిమితమైనటువంటి జ్ఞానము, అపరిమితమైనటువంటి ఆనందము ఆ సందర్భంలో కలుగుతుంది. ఎవరికి? యోగులైనటువంటి. ఇప్పుడు స్వామి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతమంది గోపికలని కూడా ఆ అవస్థలోకి తీసుకువెళ్ళబోతున్నాడు. దానికోసం నేను ఆ పాయింట్. ఇంతమంది గోపికల్ని ఆ అవస్థలోకి తీసుకువెళ్తాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహము వీటన్నిటిని యొక్క ఉనికి లేకుండా చేసుకుని, అవేమి లేకుండా చేసుకుని అంటే వాటి యొక్క పొరలు అహంకారము, మమకారము, ఇంద్రియాలు, సుఖాలు ఈ అడ్డాలన్నీ తొలగించుకుని అప్పుడు గ్రాహక భావమైనటువంటి అధ్యయ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ స్వామి యొక్క అనుగ్రహంతో అధ్యయనం అంటే నేను చెప్పాను ట్రీట్మెంట్. వైద్యుడు ఒక పేషెంట్ కి, ఒక రోగికి ఏ విధంగా అయితే తన స్పర్శతో, కరస్పర్శతో కానీ ఆయుధాలతో కానీ ఏ విధంగా అయితే ఆపరేషన్, సర్జరీస్ లేకపోతే ఫిజియోథెరపీ లాంటివి ఏ విధంగా అయితే చేసి రోగాన్ని నయం చేస్తాడో అటువంటి చేసే ప్రక్రియ ఇక్కడ రాసలలో మనకు కనిపిస్తుంది. ఎట్లాంటిది? ఒక లిమిట్ ఉండదు. అవధులు పరిమితుల్ని తొలగించేదే జ్ఞాన దశ. ఇక్కడ ఏ అవధి లేదు. ఈ సుషుప్తావస్థలో అవధి ఉండదు. ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోయింది. కాబట్టి అవధులు ఉండవు, హద్దులు ఉండవు. అటువంటి హద్దులు లేనటువంటి జ్ఞాన దశ సామాన్య జనుడికి మాత్రం ఇది కామంగా ఒక రాత్రి, శరద్ రాత్రి. కానీ యోగులకు అది జ్ఞానానికి ప్రకాశింపజేసే పగలు, అట్లాంటి రాత్రి. అందువల్ల ఇక్కడ తా రాత్రి అని చక్కగా స్పెషల్ గా పెట్టారు. మామూలు రాత్రి కూడా కాదు, తారాత్రి అని స్పష్టంగా చెప్పారు సుఖయోగేంద్రుల వారు. భగవానపి తారాత్రి. అందరికీ సామాన్య జనులకి అది రాత్రి నాయన. కానీ పరమాత్ముడికి, ఆ పరమాత్మలో లీనం అవటానికి ఏ సాధకులు అయితే ఉవ్వుళ్ళుతూ ఉంటారో గోపికా జనాలు లాంటి వాళ్ళందరికీ కూడా అది రాత్రి కాదు, పగలు అని చెప్పడం. ఆ పగలికి సంకేతం ఇదిగో ఇందా చెప్పానే, వెన్నెలు కురిపిస్తున్నటువంటి ఆ చంద్రుడు. చంద్రుడు షోడశ కళలకి దాటినటువంటి వాడు. 15 కళలే చంద్రుడికి. అంతకంటే మించినటువంటి 16వ కళ అమ్మవారి కళ సహస్రారంలో ఉంటుంది. ఆ సహస్రారంలో ఉండేటువంటి అమృతమే చంద్రుడిలో ఉంది. అట్లాంటి పున్నమి చంద్రుడ రోజు స్వామి వాళ్ళందరికీ కూడా అటువంటి అమృత ధారను కురిపించే బ్రహ్మానందాన్ని చూపించబోతున్నారు. అది అటువంటి రాత్రిపూట దృష్ట్వా కుముద్వంతమఖండ మండలం రమాననాభం నవకుంకుమారుణం వనంచ తత్కోమల గోభిరంజితం జగౌకలం వామదృశాం మనోహరం. వామదృశాం మనోహరం. వామాంగనలకి అందరికీ కూడా మనోహరమైనటువంటి వేణునాదాన్ని స్వామి చేశారు. ఈ వేణునాదానికి కూడా సమయానుకూలంగా నేను ఇంకా విశేషాలు నేను మళ్ళీ చెప్తాను. నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియ కృష్ణ గృహీత మానసా ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమా సయత్ర కాంతో జవలోల కుండలా. ఆ వేణునాదం వినంగానే ఆకర్షితులైపోయి వచ్చేస్తున్నారట గోపికాజనులందరూ కూడా.
వ్రజస్త్రియ కృష్ణ గృహీత మానస. వ్రజస్త్రీలందరూ కూడా ఆ కృష్ణుడి చేత గ్రహించబడినటువంటి ఆ వేణునాద శబ్దం, అక్షర పరబ్రహ్మం అన్నట్టుగా, శబ్ద పరబ్రహ్మం అన్నట్టుగా ఆ వస్తున్నటువంటి వేణునాదాన్ని గ్రహించి మనసులో ఆనంద పరవశులైపోయి ఆ జగ్మురన్యోన్యమలక్షితోద్యమా. అలక్షిత ఉద్యమాహ. అలక్షిత ఉద్యమం, ఉద్యమం అంటే ప్రయత్నం, ఏ ప్రయత్నము తెలియకుండానే అలక్షిత ప్రయత్నం. అంటే అలక్షిత ప్రయత్నం అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు మీ మనసులో సంకల్పం చేసుకోవాలి. ఈ రోజు ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, అక్కడికి వెళ్దాం, ముందు ఇక్కడికి వెళ్దాం, ఈ రెండిట్లో అని సంకల్పం చేసుకుంటాం. ఇక్కడ అదేమి మనసులో సంకల్పం చేసుకోకుండానే, అంటే వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే బయలుదేరారు. ఆజగ్మురన్యోన్య ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమా. పోని కోపికలు కదా, ఏ పని చేసినా కలిసికట్టుగా చేస్తారు కదా వీళ్ళు. అక్కడ చేసినటువంటి వ్రతం కూడా చక్కగా, అమ్మవారి యొక్క వ్రతం కూడా ఎంత కలిసికట్టుగా చేశారు. జలకాలు ఆడుతున్నప్పుడు కూడా, స్నానం చేస్తున్నప్పుడు కూడా అందరూ కూడా తెల్లవారుజామున లేపుకుని ఒక్కొక్కళ్ళు లేచి లేవండి 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 అని చెప్పి ఒక్కొక్కళ్ళు కలిసికట్టుగా లేపి ఆ తర్వాత స్నానాలు చేశారు కదా, యమునా నది స్నానం. ఆ తర్వాత కదా వస్త్రాపహరణం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళ ప్రమేయం లేదు. అలక్షిత ఉద్యమా ఆజగ్ముహు అన్యోన్యం. అన్యోన్యం అంటే ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని అందరం వెళ్దాం పదండి అంటాం కాదు. వాళ్ళ ప్రమేయం లేకుండా అలక్షిత, పక్క వాళ్ళని కూడా లక్ష్య పెట్టకుండా వాళ్ళకి బాగా వెళ్ళిపోయారు. చెప్పన చేయడం ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళారు? సయత్ర కాంతో జవలోల కుండలా. జవ అంటే కదులుతున్నటువంటి వాళ్ళ లోలములు, కుండలములు, చెవులకి పెట్టుకున్నటువంటి కర్ణాభరణములు అలా అలా కదులుతూ, ఎక్కడైతే కాంత, ఎత్ర కాంత, ఎక్కడైతే మన కథానాయకుడు ఉన్నాడో, కాంత అంటే రమాకాంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే ఉన్నాడో, సహ ఎత్ర కాంత, ఆ నాథుడు ఎక్కడైతే ఉన్నాడో, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయారు. ఏం విన్నారు? నిశమ్య గీతం తదనంగవర్ధనం. తద్ అనంగవర్ధనం. అనంగ అనే పదం వచ్చింది ఇక్కడ. అనంగవర్ధనం. అనంగుడు అంటే అంతకుముందు చెప్తున్నాం. తత్ అనంగవర్ధనం. అనంగుడు అంటే అంగములు లేనటువంటి వాడు, శరీర భాగాలేది లేనటువంటి మన్మధుడి యొక్క వర్ధనం కలిగి, వాళ్ళల్లో వాళ్ళ మనసుల్లో ఒక్కసారిగా మన్మధుడు ప్రేరేపించాడు, వృద్ధి చెందాడు. దేని వలన అంటే గీతం నిశమ్య, ఆ చెవిలో స్వామివారి యొక్క ఆ శబ్ద బ్రహ్మ వేణునాదం ఒక్కసారిగా వినేటప్పటికీ వాళ్ళ మనసులు ఉవ్విళ్ళూరిపోయి వ్రజస్త్రీలందరూ కూడా అనంగవర్ధనం మనసా గృహీత. మనసులో ఒక్కసారిగా వాళ్ళ మనసులో మన్మధుడి యొక్క ప్రేరణ కలిగి, అక్కడ స్వామి శబ్దం చేయంగానే మన్మధుడి కాస్త ఇక్కడ వీళ్ళ మనసులకి పుష్పబాణం వేసినట్టుగా వచ్చేసింది. నిన్న చెప్పుకున్నాం పుష్పాలు. అరవిందం అశోకం చూతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయక. ఈ 5 బాణాలతో మన్మధుడు విజృంభిస్తూ ఉంటాడు. అట్లాంటి అనంగవర్ధనం అనేటువంటి వీళ్ళ మనసుల్లో కలిగి వ్రజస్త్రీలందరూ కూడా ఆ జగ్మురన్యోన్యమలక్షితోద్యమా, ఎవరికి చెప్పకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా ఆకర్షితులైపోతున్నారట, లాగబడుతున్నారట ఆ వేణునాదాలు. స్వామి ఎక్కడ ఉన్నారు? అక్కడికి. సయత్ర కాంత, ఆ శ్రీకృష్ణుడు వీళ్ళ ప్రియ వల్లభుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి లాగబడుతున్నారట. ఎలా వస్తున్నారు అనేటువంటి తర్వాత 3 శ్లోకాలు చెప్తారు. దుహ్యంత్యోభియయుః కాశ్చిత్ దోహం హిత్వా సముత్సుకాః పయోధిశ్రిత్య అనుద్వాస్యాపరాయయుః. దుహ్యంత్యో అభియయుః. దుహ్యంత, పాలు పితుకుతున్నటువంటి ఒక స్త్రీ కాస్త ఆ పాలు పితకటం అనేటువంటి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. దుహ్యంత్యో అభియయుః కాశ్చిత్ దోహం హిత్వా సముత్సుకాః. ఆ స్వామిని చేరుకోవాలనేటువంటి ఉత్సుకతతో ఆ దోహ కార్యక్రమాన్ని, పితకటం అనేటువంటి పాలు తీయడం అనే కార్యక్రమాన్ని హిత్వా వదిలిపెట్టేసి బయలుదేరింది. పయోధిశ్రిత్య సంయావమనుద్వాస్యాపరాయయుః. పయో అధిశ్రిత్య, కుంపటి మీద పాలు పెట్టింది ఒక తల్లి. ఆవిడ కాస్త ఆ పొయ్యి మీద నుంచి పాలు దించకుండానే, పయ అంటే పాలు, క్షీర, ఆ పొంగుతున్నటువంటి పాలు అలా గుమ్ముతున్నాయి, ఇవి చూడ వెళ్ళిపోయింది వదిలిపెట్టేసి. సంయావను అనుద్వాస్య అపర. అపర అంటే మరొక స్త్రీ ఏం చేసిందిట అంటే,
ఆ అన్నము మొదలైనటువంటి వంట పదార్థాలు ఏవైతే ఉంటాయో వండేటువంటి పదార్థాలన్నీ పొయ్యి మీద పెట్టింది. కుంపటి మీద పెట్టినటువంటి ఆ పదార్థాలు ఉడుకుతున్నప్పటికీ కూడా వాటిని వదిలిపెట్టేసి అది కింద దింపుదామా లేకపోతే ఉడికిన తర్వాత వెళ్దామా కాదు. యయుహు అక్కడి నుంచి, యయుహు అంటే వెళ్ళిపో, వదిలేసి ఏ కార్యం చేస్తున్నారో ఆ కార్యం అంతటితో వదిలిపెట్టేసి మన్మథావేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పరివేషయంత్యస్తద్ధిత్వా పరివేషయంత్యస్తద్ధిత్వా పాయయంత్య శిశూన్ పయః. శిశూన్ పయః పాయయంత్య. పిల్లలకి పాలు పడుతున్నా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. పసిపిల్లలకి పాలు పడుతున్నారు తల్లులు, అయినా సరే పిల్లల్ని కింద పడేసి వెళ్ళిపోయారు. పరివేషయంత్య. కొంతమంది వడ్డిస్తున్నారు, భర్తకి మామగారికి చక్కగా పెద్దవాళ్ళందరికీ అన్నం వడ్డిస్తున్నారు, పిల్లలకి కుటుంబానికి అన్నం వడ్డిస్తున్న గిన్నెలు అక్కడ పడేసారి వెళ్ళిపోయారు. పరివేషయంత్యస్తద్ధిత్వా పాయయంత్య శిశూన్ పయః శుశ్రూషంత్య పతీన్. పతీన్ శుశ్రూషంత్య. భర్తలకి సేవిస్తూ ఉన్నారట చక్కగా. శుశ్రూష అంటే సేవ చేయడం. ఉద్యోగం చేసి అలసిపోయించినటువంటి భర్తకి కాస్త మంచినీళ్ళు ఇవ్వడం, కాస్త ఆయనకి సేద తీరటం, కాస్త విసురుతూ నుంచోవడం, ఛత్రం జామరామి ఇట్లాంటివన్నీ సేవలు చేస్తున్నటువంటి భార్యలు కాస్త, పతివ్రతలు కాస్త అవన్నీ అక్కడ పడేసి భర్త లేడెవరు లేదు అన్నారు, పరిగెత్తారు. శుశ్రూష ఆ సేవను కూడా వదిలిపెట్టేసి, కాశ్చిత్ అస్నంత్యోపాస్య భోజనం. అస్నంత ఉపాస్య భోజనం. భోజనం తింటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భోజనాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట కొంతమంది. కాశ్చిత్ అస్నంత, అస్నంత అంటే తినటం, ఉపాస్య భోజనం అస్నంత, అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని కూడా వదిలిపెట్టేసి కాశ్చిత్ ఉపాస్య వదిలిపెట్టి. అట్లా వడ్డిస్తున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పాలు పడుతున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టేసి, భర్తని సేవిస్తున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టేసి, అలాగే అన్నం తింటున్న వాళ్ళు అన్నం కాదని వదిలిపెట్టేసి, ఇవన్నిటిని మించినటువంటి ఇంకొక బ్రహ్మానందం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏదో ఆయన ఏదో సిగ్నల్ ఇవ్వగానే వచ్చేస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఆ వేణునాదాన్ని, ఆ శబ్దాన్ని. మన్మథావేశం. లిప్యంత్య లింపత్య లింపత్య ప్రమృజంత్యోన్యాః అంజత్య కాశ్చలోచనే యత్యస్త వస్త్రాభరణా కాశ్చిత్ కృష్ణాంతికం యయుః. లింపత్య. లింపనములు అంటే మైపూతలు పూసుకోవడం, పైన సుగంధాదులు పౌడర్లు మనం రాసుకుంటూ ఉంటాం. ఏవైతే చందనములు అగరు మొదలైనటువంటివి దేహాలకి మనం రాసుకునే అలంకారప్రాయమైనటువంటివి ఉన్నాయో అవి కొంతమంది రాసుకుంటూ ఉండగా ఆ నాదం వింటూ ఉంటే సొగం రాసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, మిగతావి రాసుకుంటున్నారు. ప్రమృజంత్యో అన్యా ప్రమృజంత్య. చక్కగా స్నానం చేసి, అభ్యంగన స్నానం చేసి ఆ నాదం వినంగానే తుడుచుకోకుండా కూడా ఆ దేహంతో అలా వచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది. అంజత్య కాశ్చలోచనే. కొంతమంది ఆ కాటికి కళ్ళకి కాటికి పెట్టుకుంటున్నటువంటి వాళ్ళ కోసం అంజనం, ఆ అంజనం పెట్టుకుంటున్నటువంటి వాళ్ళ ఆలోచనలకి అలా శబ్దం వినంగానే అట్లా వదిలేస్తున్నారు, ఆ సొగం కాటుకుతోనే వెళ్ళిపోతుంది. యత్యస్త వస్త్రాభరణా. వస్త్ర ఆభరణా. కొంతమంది వస్త్రములు ఆభరణలు ధరించే సన్నివేశంలో ఆ నాదం విన్నారు. ఇక ఆ నాదం విన్నటువంటి మైమర్పులో చివరికి ఆ ఆభరణాలు ఒకవైపు ధరించాల్సింది ఇంకోవైపు, వస్త్రములు ఒకవైపు వేసుకోవాల్సింది ఇంకోవైపు, వ్యత్యస్తం అంటే భిన్నమైనటువంటి విధంగా ధరించి వెళ్ళిపోతున్నారు. కాశ్చిత్ కృష్ణాంతికం యయుః. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలలో వాళ్ళ ఆ ఆవేశంతో, మన్మథ ఆవేశంతో శ్రీకృష్ణ వారి యొక్క పిలుపు వినంగానే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎట్లా వెళ్తున్నారంటే వాళ్ళ బంధువులు, భర్తలు, సంతానము మొదలైనటువంటి వాళ్ళు నివారిస్తున్నా వెళ్ళిపోతున్నారు. తావార్యమాణ పతిభిః పితృభిర్ భ్రాతృబంధుభిః గోవిందాపహృతాత్మాను నన్యవర్తంత మోహితాః. ఇలాంటి పద్యమే మనకంత ముందు వచ్చింది ఒక శ్లోకం. ఎక్కడంటే బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క, ఆయన చేత పంపించబడినటువంటి గోపాలకులు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, భోజనం పెట్టండి అని చెప్పి బ్రాహ్మణ పత్నులు, ముని పత్నుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళందరూ ఇలా భర్తలు, బంధువులు ఆగంటి అని చెప్పినా కూడా వదిలిపెట్టేసి వచ్చేశారు. ఇక్కడ అదే సన్నివేశం. తా వార్యమాణ పతిభిః. ఆ వెళ్తున్నటువంటి స్త్రీలని భర్తలు వారించారు, వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి. పితృభిః. తల్లిదండ్రులు వారించారు. భ్రాతృభిర్ బంధుభిః. సోదరులు, బంధువులు, పెద్దవాళ్ళు ఎంతమంది వారించినా కూడా గోవింద అపహృత ఆత్మానః. వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు గోవిందుడి దగ్గర ఉన్నాయి. గోవింద అపహృత, పరమాత్ముడి చేత అపహరించబడినటువంటి ఆత్మలు కలిగినటువంటి, అంటే వీళ్ళ ఆత్మలు వీళ్ళ దగ్గర లేవు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఏదో హనుమంతుడు లంకా నగరంలో బయలుదేరుతున్నప్పుడు, లంక సముద్రాన్ని లంఘించడానికి బయలుదేరుతున్నప్పుడు మనసులోనే లంకని చేరుకున్నాడు అంటారు వాల్మీకి వారు, ఇంకా దాటకుండానే.
అట్లాగే వీళ్ళు ఇక్కడ బయలుదేరుతున్నా మనసులు వెళ్ళిపోయినాయి, ఆత్మలు వెళ్ళిపోయినాయి. గోవింద అపహృత ఆత్మాన, ఆ వేణునాదం యొక్క శక్తి అట్లాంటి. అపహృత ఆత్మాన నన్యవర్తంత మోహిత, ఇంకా తిరుగులేదు, ఇంకా మళ్ళీ తిరిగి రావడం అనేది లేదు. నన్యవర్తంత మోహిత మన్మద ఆవేశంతో ఇది జరిగింది. ఏమండి ఎంత తప్పిది! ఓ పక్కన భర్తలు వారిస్తున్నా, తల్లిదండ్రులు వారిస్తున్నా, బంధువులు వారిస్తున్నా వెళ్ళిపోవడం తప్పు కదా. భర్తని కాదని చెప్పి పరపురుషుడి కోసం అని చెప్పేసి వెళ్ళిపోవడం ఎంత తప్పిది! తప్పా కాదు. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ అయితే గనక ఇదే ఆలోచన. దీంట్లో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి, ఇది సమంజసమేనా కాదా అనేటువంటిది ఇంకాస్త కనీసం ఒక 10 నిమిషాల వివరణ ఉంది. అది రేపు చెప్పుకుని తర్వాత శ్లోకాలు రేపటి నుంచి మనం చెప్పుకుందాం. ఇది ఎంత ఔచిత్యమైనటువంటిది, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనేటువంటిది మనం నిరూపించాలి. మన వివాహ మంత్రాల్లో కూడా ఉంది, మనం చదివిస్తుంటారు బ్రాహ్మణ పురోహితులు. ధర్మేచ అర్థేచ చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఆ మంత్రాలని ఉద్దేశించుకుని కూడా మనం చెప్పుకుందాం. అది రేపటి ఉపన్యాసంలో మనం ప్రారంభించుకున్నాం. ఇంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.